వెల్కమ్ టు వి న్యూస్. ఈరోజు మనం అసన్పర్తి మండలంలో కేంద్రంలో ఉన్నాము. అలాగే ఇది నేషనల్ హైవే కరీంనగర్ నుంచి వరంగల్ వరకు ప్రధాన రహదారిగా ఉంటుంది. ఈ రహదారి యొక్క అభివృద్ధి పనుల కోసం గత ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసిందని చెప్తున్నారు. వర్క్ ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో మనకైతే తెలుసు చాలా వరకు. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మారింది. ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారి చొరవతో దాదాపు 14 కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది నియోజకవర్గ అభివృద్ధి కోసం, రోడ్ల పనితీరు కోసం. ఈ యొక్క పనితీరు అనేది చాలా బాగున్నప్పటికీ ప్రజల నుంచి కొన్ని అభిప్రాయాలు సేకరించాం మనము. దాని ద్వారా వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎంతగా ఉన్నాయన్న దానికి కారణం నిదర్శనమే చూడొచ్చు. ఈ రోడ్ల నిర్మాణానికై దాదాపు 14 కోట్ల ఖర్చు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ఆయన చొరవతోటి ఆయన అభివృద్ధి కార్యక్రమాల కోసం కొంత డివైడర్లు అయితే తీసుకురావడం జరిగింది. కానీ ఈ రహదారి అనేది రక్తంతో ఎప్పటికీ తడిసిపోతుంది. ఈ రహదారిలో దాదాపు ఇదే నెలలో 2 మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 2 వ్యక్తులు అనేది చనిపోవడం జరిగింది. ఇప్పటివరకు చూసినట్టయితే రాష్ట్రంలో ఎక్కడ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా వరకు సెక్యూరిటీ, రోడ్ల పరంగా సెక్యూరిటీ ఎంతగానో తీసుకున్నప్పటికీ కొన్ని స్పీడ్ బ్రేకర్లు అమర్చకపోవడము, డివైడర్లు మధ్యలో పెట్టకపోవడం ద్వారా చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఇక్కడ ప్రజల అభిప్రాయము. మనం చూడొచ్చు ఇదే రహదారిలో ఇప్పటివరకు ఎక్కడ కూడా డివైడర్లు అనేది లేదు. అదే డివైడర్లను అమర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి చొరవతోటి ఈ డివైడర్లు తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది. కానీ నెల రోజుల నుంచి ఇది నిరుపయోగంగా పడి ఉన్నాయి. వీటిని ఎందుకు అమర్చలేదు మరి మనకైతే కారణాలు తెలియదు. అధికారులను కూడా మనము అడిగి వారి దీనికి గల కారణాలు మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పటి వరకు చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం రోడ్డు శాఖ మన వర్ధన్నపేటకు సంబంధించి 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. వర్ధన్నపేట అనేది చాలా విచిత్రమైన నియోజకవర్గము. కొంత భాగము వరంగల్లో, కొంత భాగము హన్మకొండలో, కొంత భాగము వర్ధన్నపేటకు చాలా వరకు ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఎక్కువ జరగాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజెంట్ చూసినట్టయితే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా మనతోటి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్నాము. ఈ రోడ్ల గురించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఈ రోడ్డు వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి జరిగిందా లేదా, ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి అనేది మనం తెలుసుకోవడానికి అయితే పూర్తిగా ప్రయత్నించే అవకాశం అయితే చూస్తున్నాము. మనతో పాటు కొంతమంది వ్యక్తుల్ని ప్రశ్నిద్దాము, వాళ్ళని అడుగుదాము, తెలుసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరించి మనం కూడా ప్రజల్లోకి వెళ్ళడానికైతే చూద్దాం. ప్రజెంట్ చూడవచ్చు ఇవన్నీ అదంతా ఇక్కడ నిరుపయోగంగా పడి ఉన్న డివైడర్లు. వీటిని అధికారులు చొరవ చేసుకొని వీటిని మన వరంగల్ నుంచి కరీంనగర్ మెయిన్ ప్రధాన రహదారి కాబట్టి, నేషనల్ హైవే కాబట్టి చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇక్కడే దాదాపు చాలా స్కూల్స్, కాలేజెస్ ఎంతగానో ఉన్నాయి. ఇప్పటి వరకు దీని గురించి ప్రశ్నించే అధికారులు కానీ, ఇక్కడ చొరవ చూపే అధికారులు కానీ లేకపోవడం మనం చూడవచ్చు. ఇక్కడ కనీసం స్పీడ్ బ్రేకర్లైనా మనకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఎక్కువ శాతం ప్రజలు ఈ మండల కేంద్ర భాగం కాబట్టి మండలానికి చాలా నియర్ బై ఉన్న విలేజెస్ అన్నీ ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. అది కాకుండా చాలా అవసరాల కోసం హన్మకొండ సిటీ దగ్గరలో ఉండడం ద్వారా చాలా విలేజ్ నుంచి ఇక్కడికి రాకపోకలు అధికంగా జరుగుతుంటాయి. అలాంటి ప్రయోజనకరమైన రోడ్డును మీరు విస్తరించాలని ప్రజలు ఎంతగానో కోరుచున్నారు. ఇక్కడ డివైడర్ను బిగించి ప్రాణాలు పోకుండా చొరవ తీసుకోవాలని అధికారులను కోరుచున్నాం. మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తీసుకోవడానికి అయితే ప్రశ్నిద్దాం. నమస్తే, చెప్పండి, ఇప్పుడు రహదారి ఎలా ఉంది మీకు ఇక్కడ జరుగుతున్న ఇదేనా? ఇక్కడ మాది అసంపర్తి అన్న. ఇక్కడ 2 నెలల నుంచి చాలా యాక్సిడెంట్ అవుతాయి. కార్లు గుద్దుకుంటానే ఇక్కడ బతుకులు ఒవ్వలు పడతారన్న. ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అవుతాయి. ఆయన కానీ రోడ్లు చిన్నగా ఉన్నాయి అన్న. ఆయన ఊరు పట్టించుకుంటారన్న, కొంచెం పెద్దగా చేయాలన్న.
మధ్యలో డివైడర్ పెట్టాలన్న, పెద్దగా చేసినాకనే డివైడర్ పెట్టాలన్న. డివైడర్ చిన్నగా ఉన్నప్పుడే డివైడర్ పెడతారన్న. ఏం చేయాలన్నా, ఏ పరిస్థితి అన్న, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో చూడండి అన్న. వాళ్ళు పాపం వాళ్ళ రోడ్డు మీద పోతా అంటే వాళ్ళు యాక్సిడెంట్ అవుతానే చనిపోయిన, బతుకున్నప్పుడు మంచిగా ఉన్నారన్న, చనిపోతారన్న. వాళ్ళు ఏం చేయాలన్న, మీరన్న ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇది. ఇక్కడ ప్రజలు కోరుకునేది ఒకటే, రహదారులు వెడల్పు చేయాలని, ఆర్ఎండ్బి దీనికోసం చొరవ తీసుకోవాలి, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలి, ఇక్కడ ఉన్న అధికారులు చొరవ తీసుకోవాలి. ప్రధానంగా ఇక్కడ జరిగే యాక్సిడెంట్స్ కానీ ఏదైనా ప్రతి రవాణాకు సంబంధించి రవాణా శాఖ కూడా, పోలీస్ శాఖ వారు కూడా దీన్ని స్పందించి దీని ద్వారా ఇంకా అధికమైన ప్రమాదాలు ఏది జరగకుండా చొరవ తీసుకోవాలి. ప్రధానంగా చూసినట్టయితే స్పీడ్ లిమిట్ అనేది ఇక్కడ ప్రతి చోట పెట్టాల్సిన బాధ్యత ప్రతి అధికారులకు ఉంది. ఇక్కడ ప్రతిదీ వాళ్ళ అధికారుల యొక్క వాళ్ళ అధికారాన్ని బట్టి ఇక్కడ పెట్టాలని ప్రజలు కూడా. మనతో పాటు మరికొంతమంది ప్రయాణికులు మనతో అయితే ఉన్నారు, వారి అభిప్రాయం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చెప్పండి, ఈ రోడ్డు చిన్నగా ఉంది, పర్చేస్ చేయడం ఇబ్బంది అవుతుంది, వెహికల్స్ ఎక్కువ అయిపోయినాయి. అవుటర్ రింగ్ రోడ్, అక్కడ అవుటర్ రింగ్ రోడ్డు లారీలు అక్కడ ఎక్కువ, కానీ ఇక్కడ గాలిన్నట్టు కూడా ఇబ్బందులు పడతాను. రోడ్డు క్రాస్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతాయి. ప్రధానంగా మీరు కోరుకునేది ఒకటే, చేయాలని కోరుకుంటాను. చెప్పండి, మీరు కూడా ఏం కోరుకుంటారు? ఏం లేదు, రోడ్ చాలా చిన్నగా ఉన్నది, రోడ్ పెద్ద కావాలనిపిస్తున్నాం. ప్రమాదాలు బాగా ఎక్కువ అవుతుంది, యాక్సిడెంట్స్ చాలా బాగా ఉంది. రోడ్ మంచిగా వేస్తే అందరి ప్రయాణం కూడా చాలా ప్రధాన రహదారి మనం అనుకున్నట్టు అక్కడ డివైడర్ల గురించి మాట్లాడాము. దాంతోపాటు ఇక్కడ చూసినట్టయితే ఇది దశాబ్దాల కలగా నిరుపయోగంగా ప్రజలకు ఎంతగానో పనికి వచ్చే ఒక కెనాల్ బ్రిడ్జ్ అనేది ఎప్పటిగానో ఉంది. కానీ ఇప్పటివరకు చూసినట్టయితే ఒకటే బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి పోతూ ఉంటే దాన్ని మళ్ళీ రిపేర్ చేయడం తప్ప దాన్ని విస్తరణ అనేది చేయలేకపోయారు. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అన్న ఉన్నారు. నా పేరు కోట్ల రమేష్, టీఆర్ఎస్ జిల్లా జనరల్ సెక్రటరీ, మాది అసంపర్తి మండలం. చెప్పండి, ఇప్పుడు ఈ రహదారి చూసినట్టయితే దశాబ్దాలుగా ఇది ఒక బ్రిడ్జే నడుస్తూ ఉంది కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? హన్మకొండ నుంచి కల్మార్ వరకు వేలాది లక్షలాది వాహనాలు, భారీ వాహనాలు రాకపోవడం వల్ల ఇక్కడ నిత్యం యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఈ బ్రిడ్జ్ దగ్గర ప్రమాదాలు జరగడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది అంగవైకల్యంతో కూడా, ఈ బ్రిడ్జి మీద యాక్సిడెంట్లు అంగవైకల్యంతో కూడా మానసికంగా బాధపడతారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మీరు ఇక్కడైనా స్పందించి దీన్ని 4 లైన్ల రోడ్డు చేయడం వల్ల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సెంట్రల్ ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా ఇప్పుడున్న అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికార పార్టీ లీడర్లు కానీ స్పందించి ఈ బ్రిడ్జిని ఎప్పుడు నిత్యం యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇక్కడి నుంచి ఎలుకతుర్తి క్రాస్ వరకు నిత్యం యాక్సిడెంట్లు అవుతాయి. వందలాది వేలాది వాహనాలు రాకపోకలు జరగడం వల్ల, విద్యా సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల దీనికి ఎప్పటికీ ప్రజలు నిత్యం వస్తూ పోతుంటారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దీనికి 2025-26 11 కోట్ల చిల్లర, 14 కోట్ల నిధులు చిల్లర రిలీజ్ చేయడం జరిగింది. ఆ నిధులను సక్రమంగా ఖర్చు పెడితే కనుక ఇప్పుడు వచ్చేది మేడారం జాతర దగ్గర పడడం, ఇంకా నిత్యం వేలాది లక్షలాది వాహనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏ తాత్కాలిక ఉపశమనం కోసం దీన్ని రిపేర్ చేసిన తప్ప దీన్ని ఎస్టాబ్లిషన్ చేయడం లేదు. దీని మీద వెంటనే దీన్ని ఎస్టాబ్లిషన్ చేసి దీన్ని పునరుద్ధరించాలని మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు చూసినట్టయితే ఇది అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేదంటే రాజకీయ నాయకుల నిర్లక్ష్యం? దీనివల్ల అధికారులు, రాజకీయ నాయకులు ఇద్దరు కుమ్ము కావడం వల్లనే దీని నిర్లక్ష్యానికి గురవుతుంది. ఇక్కడ ఇప్పటికీ వేలాది వాహనాలు యాక్సిడెంట్లు అవడం, ఆ కెనాల్లో పడి చాలా మంది చనిపోవడం జరిగింది. కెనాలీలో చాలా మంది వాహనాలు కానీ, లారీలు కానీ, పెద్ద భారీ వాహనాలు రావడం వల్ల ఇరుకు బ్రిడ్జి తోటి చాలా మంది ఆయన ఇరుక్కోవడం
మన విద్యార్థులు ఎక్కువ చనిపోవడం జరుగుతుంది. దీన్ని స్పందించి అంటే కలెక్టర్ గారే కానీ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ కానీ దీన్ని బ్రిడ్జిని వెడల్ చేయడానికి కోరుతున్నాం. ఓకే, మనతో పాటు ఇంకో ఉన్నారు. అదే మీ పేరు, మీ అభిప్రాయం అంటే ఇప్పుడు ఈ రోడ్డు గురించి విస్తరణ జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు కదా, మీరేం భావిస్తున్నారు? కరీంనగర్ నుండి అనంతపురం నుంచి కరీంనగర్ ప్రధాన రహదారి నేషనల్ హైవే ఈ రోడ్లో దాదాపు దశాబ్ద కాలం నుండి ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ పైన బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం పట్టించుకున్న నాదులే లేకపోయింది. డైలీ దాదాపు 100,000 వాహనాలు ఇటు నుండి వెళ్తుంటాయి. ప్రముఖ యూనివర్సిటీ ఉంది ఇక్కడ, ప్రముఖ కాలేజెస్ ఉన్నాయి. ఆఫీస్ టైంలో అయితే కనీసం ఇక్కడ దాదాపు ఒక ½ అన్ అవర్ వరకు ఇక్కడ నుండి ఫ్లైఓవర్ రింగ్ ఓఆర్ఆర్ రింగ్ రోడ్ వరకు ట్రాఫిక్ చాలా జామ్ అవుతున్నది. ఇక్కడ చూస్తే కరీంనగర్ సైడ్ చూస్తే ఎర్రగట్టుగుట్ట నుండి అసంపర్తి వరకు చాలా ప్రాబ్లం అవుతున్నది. సెంటర్ లైటింగ్ లేదు, సెంటర్ డివైడర్ లేదు, ఏది లేకుండా చాలా ఇబ్బందులకు ప్రజలకు గురవుతున్నారు. వెంటనే ఈ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక మంత్రివర్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, వెంటనే ఈ ఎస్ఆర్ఎస్పి కెనాల్ బ్రిడ్జిపై ప్రధాన రహదారి కావడం వలన వెంటనే దీన్ని తక్షణమే డబల్ బ్రిడ్జి నిర్మించి వెంటనే ప్రజలకు సౌకర్యంగా చేయగలరని కోరుకుంటున్నాం. అలాగే డివైడర్ ఇక్కడ నుండి మండలం వరకు ఎండ్ అయింది. అక్కడ నుండి ఎల్లాపూర్ వరకు నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికీ చాలామంది ప్రాణాలు కోల్పోయారు, కుటుంబ పెద్ద దిక్కును కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి తక్షణమే ఈ రోడ్లు రిపేర్ చేసి సెంటర్ డివైడర్ చేసి డబల్ రోడ్ అంటే 4 లైన్స్ రోడ్డు వేసి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు మరియు స్థానిక రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. కెమెరామ్యాన్ శివతో వెంకటేష్, వి న్యూస్.